హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఇప్పటి వరకు మనం ఎన్నో ఫుడ్స్ టేస్ట్ చేస్తూ ఉన్నాము. సో అమీర్పేటలో అందరికీ తెలుసు, అమీర్పేటే కాదు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. జిస్మత్ మండి. సో ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారు. అది ఎవరో కాదు, మన ధర్మ మహేష్ గారి విషయం అందరికీ తెలుసు. బట్ సడన్లీ ఎందుకు ఏంటి అడుగుదాం. హాయ్ సార్. హాయ్, ఎలా ఉన్నారు? సో ఏంటి సడన్ గా నేమ్ చేంజ్ అండ్ ఇవాళ మీ బాబు బర్త్డే అంటున్నారు, చెప్పండి. ప్రతిదానికి అప్గ్రేడ్ ఇంపార్టెంట్ కదా. ఫోన్స్ లో కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటేనే మనం వాడతాం, అప్గ్రేడ్ అవని వాడడం. సో ఇది ఒక మంచి అప్గ్రేడ్. నా కొడుకు బర్త్డే సందర్భంగా ఇవాళ మేము ఈ నేమ్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ నేమ్ మార్చడానికి కారణం కూడా నా కొడుక్కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇది. జే ఫర్ జిస్మత్. ఇంకా ఇంతకుముందు గిస్మత్ అని అందరికి తెలుసు, బట్ నౌ జే ఫర్ జిస్మత్. అందుకే నేను నేమ్ మార్చాను. సో అంటే తన బర్త్డే రోజు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. బట్ తను కూడా ఉంటే బాగుంటుంది కదా. మీకు ఆల్రెడీ లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి, మీరేం ట్రై చేయలేదా? లేదండి, నేను చాలా బతిమలాడాను అండ్ చాలా వెయిట్ చేశాను. సో రాలేదు, పంపలేదు. యా. సో అంటే చూసాము, మీరు వెరీ ఎమోషనల్. అంటే ఫ్యామిలీలో ఎలాంటివి ఉన్నా సరే చిన్న బాబు కదా, తెలియదు కదా. సో మీరు మీ ఎమోషన్ మీ కళ్ళలో కనిపిస్తుంది. బట్ ఇట్లాంటి టైంలో చిన్న బాబుని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ అంటారా? ఇవాళ అంతా ఒక పాజిటివ్ నోట్ లో వెళ్ళాలనుకుంటున్నా. నేను ఆ టాపిక్ గురించి కానీ, నేను అసలు బేసిక్ గా వేరే వాళ్ళ గురించి ఎక్కువ నెగిటివ్ మాట్లాడటం ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు నా గురించి పాజిటివ్ మాట్లాడుకుంటాను, లేదా జరిగింది మాట్లాడతాను. నెగిటివ్ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. సో దట్స్ వై ఐ వాంట్ టు బిట్ ద టాపిక్. ఒక పాజిటివ్ నోట్ లో వెళ్ళిపోదాం. వాళ్ళు లేకపోయినా వాడు ఇక్కడ ఉన్నట్టే. బట్ ఐ విల్ వెయిట్ ఫర్ హిమ్. ఆయన వస్తాడేమో చూస్తాను. యా. సో ఫైనల్ గా అంటే ఇష్యూ సోషల్ మీడియాలో ఉంది కాబట్టి మనం మీకు క్వశ్చన్ చేస్తున్నాం. సో ఏంటి అంటే సోషల్ మీడియాలో ఫేమస్ ఉండే ఒక పర్సన్ కూడా మీరు బయటకు తీసుకురావడం జరిగింది. అంటే నేను మెన్షన్ చేయట్లేదు. సో దాని గురించి వాళ్ళ సైడ్ నుంచి క్లారిటీస్ వచ్చినాయి, మీ సైడ్ నుంచి చెప్పారు. బట్ మీరు దాని తర్వాత ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? సోషల్ మీడియా పర్సన్ ఒక అతన్ని బయటకు తీసుకురావడం. నేను లీగల్ గా చూసుకుంటున్నానండి. మనల్ని ఎవరైనా అంత ఇబ్బంది పెడితే మనం రియాక్ట్ అవ్వకుండా ఎట్లా ఉంటాం, లీగల్ గా చూసుకుంటాం. నాకు మీడియా ట్రయల్స్ అవి ఇష్టం ఉండదండి. నాకు అసలు వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటం కూడా అస్సలు ఇష్టం ఉండదు. ఏంటో నాకు తెలియదు ఎందుకు నేను అలా ఉన్నాను. కానీ ఇంకా ఆ రోజు నేను ఇంకా ఎమోషనల్ గా బర్స్ట్ అవ్వడం జరిగింది. చాలా మంది అన్నారు ఎందుకు అంత ఎమోషనల్ అయిపోయేవాళ్ళు అని. బట్ ఆ పెయిన్ వల్ల ఇంకా అలా జరిగింది. ఇంకా అన్ని లీగల్ గా చూసుకుంటున్నాను. సో చూస్తే కనుక మీ హోటల్లో బిగ్ ప్లేట్ అనేది మీ హోటల్లోనే స్టార్ట్ చేశారు కదా, దాని గురించి చెప్తారా? బిగ్ ప్లేట్ అనేది మీ దానిలోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు కదా ఫుడ్ లో. సో దాని గురించి ఏంటి అసలు చెప్తారేమో. నాకు కాపీ కొడతాం ఇష్టం ఉండదు అండ్ ట్రెండ్ సెట్ చేయడం ఇష్టం. అంటే కొత్తగా మనం ఏదో ఒక న్యూ థాట్ తో రావాలని. సో ఆ థాట్ తోనే నేను ఆ బిగ్ ప్లేట్ లాంచ్ చేశాను. అప్పుడు అలాంటి న్యూ థాట్స్, న్యూ డిషెస్ ఇప్పుడు జిస్మత్ ఫ్యూచర్ లో ఇవ్వబోతుంది మా కస్టమర్స్ కి. సో ఎన్ని బ్రాంచెస్ ఇప్పుడు చేంజెస్ అనేది ఒక్కొక్క బ్రాంచ్ అవుతుంది ఎట్లా? యా, వరుసగా ఒక్కొక్క బ్రాంచ్ చేంజ్ అవుతా ఉంటుంది. ఫస్ట్ అమీర్పేట్ తో మేము స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ గుంటూరు, దిల్సుఖ్ నగర్, గౌల్దొడ్డి, ఇంకా వరుసగా అన్ని బ్రాంచెస్ చేంజ్ అవుతాయండి. సో లండన్ లో కూడా మీ బ్రాంచ్ ఉంటుంది అని చెప్పి ఇందాక చెప్పారు. సో అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్ గా నిన్న నైటే అందరు స్టోరీస్ పెడతాం స్టార్ట్ చేశాక నాకు జస్ట్ ఇవాళ మార్నింగ్ కాల్ వచ్చింది. ఇవాళ నా కొడుకు బర్త్డే కదా, మనకు లక్కీ డే అనమాట. వాళ్ళు కాల్ చేసి మేము లండన్ లో పెడతాం మోన్స్ అంటే, నేను సమ్మర్ లో చూస్తాను, ముందు ఇక్కడ అన్ని సెట్ చేసుకుని నెక్స్ట్ సమ్మర్ లో నేను మీతో టచ్ లోకి వస్తా అని చెప్పాను. యా, లండన్ లో 100% ఉంటది. సో మీ నెక్స్ట్ మూవీస్ అంటే కనుక ఏం చెప్తారు? దీని వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల మూవీ సైడ్ ఏమైనా ఆఫర్స్ లో కానీ అలా డిస్టర్బ్ అయ్యారా? దేవుడి దయ వల్ల నాకు మూవీస్ బాగానే వస్తున్నాయి. నేను దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి, దీన్ని ఒక ఆటోమేటిక్ సిస్టమ్ చేసి దాని తర్వాత నేను మూవీస్ స్టార్ట్ చేస్తాను. ఫైనల్ గా గౌతమి గారికి బాబు గురించి మీరిద్దరు కాంప్రమైజ్ ఏదేముందా? ఫైనల్ గా ఏం చెప్తారు? అది పర్సనల్ మ్యాటర్, నేను మీడియాలో డిస్కస్ చేయదలుచుకోలేదండి. ఐఎమ్ సో సారీ. మేము 4 గోడల మధ్య కానీ కోర్టులో కానీ మేము తేల్చుకోవాలనుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ అండి.